శ్రీ వేదవ్యాస మహర్షి కృతమైన గరుడ పురాణంలోని విష్ణు భక్తి మహాత్మ్యం గురించి తెలుసుకుందాము. అలోక్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. అన్ని శాస్త్రాలలోనూ అవలోకించి మరల విచారించి చూస్తే తేలే పరమ విజ్ఞానపూర్ణమైన నిష్కర్ష ఒక్కటే. అదేమనగా మనుష్యులు ఎల్లవేళలా శ్రీమన్నారాయణ్ణి ధ్యానించాలి. ముహూర్తమపియోధ్యాయో నారాయణమతీంద్రతః సోపి స్వర్గతిమాప్నోతి కిం పునస్తత్పారాయణః. తదేక నిష్ఠతో నిత్యం నారాయణ ధ్యానం చేసేవానికి దానాలు, విభిన్న తీర్థ పరిభ్రమణం, తపస్సు, యజ్ఞాలు చేయడం వంటివి ఎందుకు, ఏం ప్రయోజనం అనగా శ్రీమన్నారాయణ ధ్యానమే సర్వోత్కృష్ట దానం. తీర్థం, యజ్ఞం, సమస్త ప్రాయశ్చిత్తాలు, తపకర్మలు విష్ణువు వైపు నడిపించేవే. వీటన్నింటిలో సర్వశ్రేష్ఠ తపమైనది ధ్యానమే. ఎన్ని పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపపడి మనసా హరిని ధ్యానిస్తూ శేషజీవితం గడిపితే చాలు. ప్రాయశ్చిత్తం అవసరమే లేదు. ఒక ముహూర్తం పాటు అన్నీ మరచి ఆయనను ధ్యానిస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుంది. అటువంటప్పుడు అనన్యపరాయణ భక్తి గలవాని విషయం చెప్పనేలా. స్వే స్వే కర్మణ్యభిరతః కుర్యాచిత్తం జనార్దనే ఏషా శాస్త్రానుసారోక్తి కిమన్యై అర్బహు భాషితై. యోగ పరాయణులు, యోగ సిద్ధులు కలలోనూ ఇలలోనూ కూడా చివరకు సుషుప్త అవస్థలోనూ భగవానుడైన అచ్యుతుని మనసా ఆశ్రయించి ఉంటారు. సామాన్యులైన లేస్తూ, పడుతూ, రోదిస్తూ, తింటూ, కూర్చుంటూ, నిద్రిస్తూ, మేలుకొంటూ గోవింద, మాధవ, నారాయణ అంటూ స్మరిస్తూ ఉండాలి. ఎవరి కర్మలను వారు నిర్వర్తిస్తూనే చిత్తాన్ని హరిపై లగ్నం చేయాలి. ఆయన పట్లనే అనురక్తులై ఉండాలని శాస్త్రాల కథనం. ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేత ధ్వరేష్యత్ స్మరణాదేవ తద్విష్ణోః సంపూర్ణం స్యాదితి శృతి. ధ్యానమే పరమధర్మం, ధ్యానమే పరమతపం, ధ్యానమే పరమశుద్ధి. కాబట్టి మానవులు భగవద్ధ్యాన పరాయణులై ఉండాలి. విష్ణు ధ్యానమును మించిన ధ్యానము లేదు, ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు. కాబట్టి వాసుదేవ చింతనమే మన ప్రధాన కర్మ కావాలి. ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఏవైతే అత్యంత దుర్లభాలో, కనీసం ఆలోచన కూడా అందవో అలాంటి వాటినన్నింటినీ మధుసూదనుడు మనం అడగకుండానే ఇస్తాడు. యజ్ఞాదులలో పొరపాట్లను కూడా ఆయన పూరిస్తాడు. కలౌ కృతయుగం తస్య కలిస్తేష్య కృతయుగే హృదయే యస్య గోవింద యస్య చేతసి నాచ్యుతః యస్య గ్రతస్తతా పృష్ఠే గచతష్టిష్టతో పివ గోవిందే నేతం చేతః కృతకృత్య సదైవ సహ. పాపకర్మలను శుద్ధిపరచాలంటే హరి ధ్యానమును మించిన సాధనం లేదు. పునర్జన్మను తెచ్చే కారణాలను దహించి భస్మం చేసే యోగాగ్ని హరి ధ్యానం. ధ్యానయోగ సంపన్నుడైన యోగి యోగాగ్నిలో తను తెలిసి తెలియక చేసిన కర్మఫలాలన్నింటినీ భస్మము చేసి పూర్వ కర్మఫలం కూడా లేకుండా చూసుకొని ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు. వాయువుకు అగ్ని తోడైనట్లు ధ్యానయోగికి విష్ణుకృప తోడై వాని కర్మఫలాలను దహించి వేస్తుంది. స్వర్ణంలో గల మలం అగ్నిలో పడితే మటుమాయమైనట్లు మనిషిలోని మాలిన్యం విష్ణుధ్యాసలో పడితే పటాపంచలైపోతుంది. మంచి కోసం ఎదురు చూడకుండా హరివైపు మళ్ళీపోవాలి. హరి ధ్యానం చేసే రోజే మంచి రోజు. హరి ధ్యానం చేసే తిథే మంచి తిథి. హరి ధ్యానం చేసే నక్షత్రమే మంచి నక్షత్రం. ఎవని హృదయంలోనైతే గోవిందుడు ఉంటాడో వానికి కలియుగం కూడా సత్యుగంలాగా అయిపోతుంది. సుఖంగా ఉంటాడు ఏమీ లేకపోయినా. అదే హరి హృదయమందు లేనివానికి సత్యుగం కూడా కలియుగం అయిపోతుంది. ఏమీ సుఖముండదు, అన్నీ ఉన్నా. క్షమాం కుర్వంతి క్రుద్ధేషు దయామూర్ఖేషు మానవాః ముదంచ ధర్మశీలేషు గోవిందే హృదయస్థితే. శ్రీ కేశవదేవుని చరణాలపై తన మనసును, జీవితాన్ని సంపూర్ణంగా అర్పించిన మహాభక్తుడు గృహస్థాశ్రమాన్ని పరిత్యజింపకపోయినా, మహాతపశ్చర్యంలో మగ్నుడు కాకపోయినా,
మాయను ఛేదింపగలడు. శ్రీ మహావిష్ణువు ఎవని హృదయంలో కొలువై ఉంటాడో అతడు క్రోధులను క్షమతోనూ మూర్ఖులను దయతోనూ మార్చగలడు. ధర్మాత్ములపై ప్రసన్నతను కురిపించగలడు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశామో హృదయస్థో జనార్దనః. స్నానదానాది సత్కర్మలను చేస్తూ ఉన్నప్పుడు, దుష్కర్మలకి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నప్పుడు శ్రీహరిని ధ్యానిస్తూ చేస్తే అవి మరింత గొప్ప ఫలాన్నిస్తాయి. నీలకమల సమాన కాంతిమంతుడు సుందర శ్యామవర్ణుడైన శ్రీ మహావిష్ణువు ప్రకాశించే హృదయం కలవాడు. సర్వ విజయుడవుతాడు. పరాభవ ప్రసక్తే లేదు. కీటపక్ష గణానాంచ హరౌ సంన్యస్త చేతసాం ఊర్ధ్వా హేవ గతిచ్చాస్తి కిం పునర్జ్ఞానినాం నృణాం. పూర్వపుణ్యం కొద్దీ కీటకాలు, ఈగలు, పక్షులు మున్నగు జంతువులే హరిని చిత్తంలో స్మరిస్తే ఉత్తమ గతుల నొందుతాయి. ఇక జ్ఞాన సంపన్నులైన మానవుల సంగతి వేరే చెప్పాలా? వాసుదేవ తరుచ్ఛాయ నాతి శీతాతితాపద నరకద్వార సమనీస కిమర్థంచన సేవ్యతే. భగవంతుడైన వాసుదేవుడను మహావృక్షం యొక్క నీడలో నివసించగలిగిన వారికి ఎముకలు కొరికే చలిగాని, గుండెను మండించే వేడిగాని ఉండవు. ఈ నీడయే మనను నరకం నుండి రక్షిస్తూ ఉంది. నచ దుర్వాస సహ శాపో రాజ్యం చాపి శచీపతే హంతుం సమర్థం హీ సఖే కృతే మధుసూదనే. మిత్రులారా, మధుసూదన భగవానుని తన మనసులో నివసింప చేసుకోగలిగిన వానిని, అహర్నిశలు ఆయననే ధ్యానించే వానిని మహాక్రోధి దుర్వాసుని శాపం కూడా నశింపచేయలేదు. ఇంద్రుని శాసనమైన వానిని బాధింప సమర్థం కాదు. వదతస్థిష్టతోన్యధ్వా స్వేచ్ఛయా కర్మ కుర్వతః నాపయాతి యదా చింత సిద్ధాం మన్యేత ధారణాం. ఎవరితోనూ మాట్లాడుతూ, ఆపుతూ, ఇచ్ఛానుసారం అన్య కార్యాలు చేస్తూ కూడా మనసులో నిరంతరం భగవద్విషయక చింతన చెయ్యగలిగితే ధారణ అనే మహాసిద్ధి కైవసమైనట్లే. ఈ ధారణే అనగా ధ్యేయంపై చిత్త స్థిరతయే విష్ణులోక ప్రాప్తిదం. ధ్యేయాః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణః సరసిజాసన సంనివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయవ పుడ్రుత శంఖచక్రః. సూర్యమండల మధ్యంలో స్థిర ప్రకాశంతో వెలుగొందువాడు, కమలాసనంపై కొలువు తీరేవాడు, కేయూర మకరాకృత కుండలుడు, దివ్యహారయుక్తుడు, మనోహారిణి అయిన స్వర్ణసుందర కాంతితో విరాజిల్లు శరీర శోభాయుక్తుడు, శంఖచక్రధరుడనగు విష్ణు భగవానుని అన్ని ప్రాణులు ధ్యానించాలి. సదాచిత్తం సమాసక్తం జంతోర్విషయం గోచరే యది నారాయణే పేయం కోనముచ్చేత బంధనాత్. భగవద్ధ్యానాన్ని మించిన పవిత్ర కార్యం ఈ విశ్వంలోనే లేదు. విష్ణు ధ్యానపరుడు చండాలుడు భక్తితో పెట్టిన అన్నాన్ని తిన్నా అపవిత్రుడు కానేరడు. ఎందుకంటే విష్ణు భక్తుడే స్వయంగా భగవాన్మయుడు. ప్రాణులు చిత్త విషయ వాసనలలో తగులుకొని చిక్కుకుపోవడం, ఇరుక్కుపోవడం చూస్తూనే ఉంటాం. కానీ అదే అనురక్తిని ఈ ప్రాణులు భగవంతుని వైపు మళ్లిస్తే ఎందులోనూ చిక్కుకోక, ఇరుక్కోక జీవన్ముక్తులే కాగలరు కదా. తత్ జ్ఞానం యత్ర గోవిందః సా కథా యత్ర కేశవః తత్కర్మ యత్ తదార్థాయ కిమన్యై అర్బహు భాషితై సా జిహ్వాయ హరిం స్తౌతి తచ్చిత్తం యత్ తదర్పితం తావేవ కేవలౌ శ్లాఘ్యౌ యౌ తత్పూజా కరౌ కరౌ. శ్రీ మహావిష్ణువుని చిత్తంలో నిలుపుకున్నవాడు ప్రతి క్షణం ఆయనకే నమస్కరిస్తూ ఉంటాడు. అది మనసుతో కాబట్టి అతడు పాప సముద్రాన్నెప్పుడో దాటిపోయి ఉంటాడు. గోవుందిని గూర్చి తెలిపే జ్ఞానమే జ్ఞానము, కేశవ లీలలను తెలిపే కథలే కథలు, ఆ ప్రభువు నిమిత్తం చేయబడే కర్మయే కర్మ, హరిస్తుతిని చేయు జిహ్వయే జిహ్వ, విష్ణు సమర్పితమైన చిత్తమే చిత్తము, కమలాక్షు నర్చించు కరములే కరములు. ప్రణామమీశస్య శిరః ఫలం విదుస్త దర్శనం పానిఫలం దివౌకస మనః ఫలం తద్గుణ కర్మచింతనం వచస్తు గోవింద గుణస్థితి ఫలం. మస్తకమున్నందుకు ఫలమేమి,
భగవానుని పాదాలపై ఆ మస్తకాన్ని పెట్టి నమస్కరించే సత్కర్మను చేయగలుగుట. చేతులెందుకు? దేవుణ్ణి పూజించుటకే. మనస్సెందుకు? శ్రీహరి గుణకర్మలపై నిత్య చింతనను నిర్వహించుటకే. నోరున్నది కేవలం శ్రీహరి గుణకీర్తనం చేయుటకే. మేరుమందర మాత్రోపి రాశి పాపస్య కర్మణః కేశవ స్మరణాదేవ తస్య సర్వం వినశ్యతి. సుమేరు పర్వతమంత మందరాచలమంత కుప్పలుగా పాపాలు రాశి పోసుకున్న అర్జించిన దుర్జనుడైన పరివర్తనముంది పశ్చాత్తపించి ఒక్కమారు కేశవుని స్మరించిన ఆ పాపరాశి అంతా దగ్ధమై భస్మమై ఎగిరిపోతుంది. యస్మిన్ అన్యస్తమ తిర్నయాతి నరకం స్వర్గోప్రి యచ్చింతనే విఘ్నో యత్ర నవ విశేష్ కథమపి బ్రహ్మోపి లోకో అల్పకః ముక్తిం చేతసి సంస్థితో జడధ్యాం పుంసాం దదాత్యవ్యః కిం చిత్రం యదయం ప్రయాతి విలయం తత్రాచ్యుతే కీర్తితే. ఎవనిపై మనసును లగ్నం చేసిన ప్రాణి నరకం వైపే పోనక్కర్లేదో, ఎవని చింతని సుఖానికి ముందు స్వర్గ సుఖాలే దిగదుడుపో, ఎవనిని అర్థం చేసుకున్న జ్ఞానులు బ్రహ్మలోక ప్రాప్తిని పట్టించుకోరో, ఏ భగవానుడు అవ్యయుడై జడబుద్ధులైన మానవుల మనస్సుల్లో నిలిచి వారిని ముక్తికి అర్హులను చేస్తాడో, అట్టి శ్రీ మహావిష్ణువుని నిరంతరం జీవితాంతం సంకీర్తనం చేసేవారు ఆయనలోనే కలిసిపోవడంలో ఆశ్చర్యమేముంది. రాష్ట్రస్య శరణం రాజా పితరో బాలకన్యచ ధర్మచ్చ సర్వమర్థ్యానాం సర్వస్య శరణం హరి. దుఃఖ సాగరాన్ని దాటాలనుకునేవారు వారి వారి స్తోమతను బట్టి యజ్ఞ జప స్నానాదులను చేస్తూ వాటితో పాటు శ్రీమన్నారాయణ సంకీర్తనను కూడా చెయ్యాలి. ఏ స్తోమతూ లేనివారు సంకీర్తనం ఒక్కటే చేస్తే చాలు. రాజ్యానికి రాజు, బాలకులకు తల్లిదండ్రులు, సమస్త ప్రాణులకు ధర్మము ఆశ్రయాలైతే ఆ ధర్మమే అన్నిటితో పాటు శ్రీహరిని ఆశ్రయించుకుని ఉంటుంది. జగత్కారణ స్వరూపుడు సనాతనుడైన వాసుదేవుని పూజించువాని దర్శనమే ఒక తీర్థయాత్రంత పుణ్యాన్ని ఇస్తుంది. బద్ధకం లేనివాడై గోవింద ధ్యానం చేస్తూ నరుడు తన స్వాధ్యాయాది కర్మలను కూడా ఆయనకే సమర్పిస్తూ నిర్వహించాలి. శూద్రుడైన, నిషాదుడైన, చండాలుడైన శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడైతే వాని కులశీలములతో పని లేకుండా వానిని గౌరవించి నమస్కరించు వారి గౌరవ నమస్కారములను స్వయంగా విష్ణువే స్వీకరించి వారికి నరక బాధ లేకుండా చేస్తాడు. ధనప్రాప్తి కోసం ఒక ధనవంతుణ్ణి చేరి వానినే స్తుతిస్తూ గడిపే వానికి ధనప్రాప్తి కలుగుతుందో లేదో కానీ మోక్షమును కోరి విష్ణునామ స్మరణ సంకీర్తనాదులను చేయువారికి ముక్తి తప్పక ప్రాప్తిస్తుంది. అడవిలో రేగిన అగ్నికీలలు కర్రను ఇతర ఇంధనాలను దహించినట్లు యోగి హృదయస్థితుడైన విష్ణువు వారి సమస్త పాపాలను భస్మీపటలం చేస్తాడు. విష్ణువు పట్ల మనకెంత విశ్వాసం ఉంటుందో అంత సిద్ధి మనకు కలుగుతూ ఉంటుంది. విద్వేషాదపి గోవిందం దమ ఘోషాత్మజః స్మరన్ శిశుపాలో గతస్తత్వం కిం పునస్తత్పారాయణః. శ్రీకృష్ణ భగవానుని పుట్టిన దగ్గర నుండి ద్వేషిస్తూ బతికే ఆయననే ఎదిరించి ఆయన చేతిలోనే పోయిన శిశుపాలుని వంటి దుష్టుడే ఆయనను ఎలాగో ఒకలాగా నిత్యం స్మరించిన పుణ్యం వల్ల ఆయనలో లీనమైపోయాడంటే ఇక భక్తి భావంతో శ్రీ విష్ణు పరాయణులై నిత్యము ఆయనను స్మరించు వారి సంగతి వేరే చెప్పాలా అని శ్రీ వేదవ్యాస మహర్షీకృతమైన గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి యొక్క మహాత్మ్యాన్ని తెలుపబడింది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.